అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనే సాంగ్ విన్నారు కదా. అది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎస్, లైఫ్ అంటేనే అంత. మనం ఎన్నో ప్లానింగ్స్ వేసుకుంటాం, ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి సక్సెస్ వస్తుంది, ఒక్కోసారి ఫెయిల్యూర్ని చూస్తూ ఉంటామన్నమాట. ఎంత కష్టపడినా ఎందుకు సక్సెస్ అనేది రావట్లేదు అని ఆలోచించి ఇక గివప్ చేసేద్దామా అని అనుకుంటూ ఉంటారు. ఎంతో బాధపడుతూ లోగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా లోగా ఫీల్ అయినప్పుడు మనం చేయవలసింది ఒకటి. లైఫ్ అంటేనే మనము అనుకున్నవి కాకుండా అనుకోనివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవి బాధలే కాదు, సంతోషాలు కూడా. మీరు ఎన్నోసార్లు మీ లైఫ్‌ని అంటే వెనక్కి వెళ్ళి రీకాల్ చేసుకోండి మీకే తెలుస్తుంది. మీరసలు ఒక సంతోషకరమైన సంఘటన జరుగుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. కానీ జరిగి ఉంటుంది అన్నమాట. సో, అలా బాధలు వస్తూ ఉంటాయి, సంతోషాలు వస్తూ ఉంటాయి. ఏది పర్మనెంట్ కాదు అన్న విషయం అయితే మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కానీ ఇంత కష్టపడినందుకు ఫలితం లేదే అన్న బాధైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకంటే ఎక్కువగా ఎవరు చెప్పలేరనుకుంటా దీని గురించి. ఎందుకంటే నేను కూడా ఎన్నో ఫెయిల్యూర్స్‌ని ఫేస్ చేశాను. ఎన్నో అంటే కష్టాలు కొన్ని కూడా చూశాను అన్నమాట. కానీ ఎవరైతే అలా ఎక్కువ ఫెయిల్యూర్స్‌ని చూసి ఉంటారో వారికి తెలుస్తుంది మనం ఎక్కడ మిస్టేక్ జరిగింది, దేని వలన ఇది సక్సెస్‌ఫుల్ కాలేకపోయింది అని తెలుసుకొని ఆ ఫెయిల్యూర్‌ని స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. బట్ అది కష్టమే. యెస్, ఐ నో. ఎందుకంటే నేను కష్టపడ్డాను. ఎంతో కష్టపడిన వాటికి నాకు సక్సెస్ అనేది చాలా వాటికి రాలేదు. అయినా నేను గివప్ అనేది చేయకూడదు అని అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే మనం గివప్ చేస్తామో అప్పుడు మనకి సక్సెస్ అనే దారి అసలు ఫుల్‌గా క్లోజ్ అయిపోతుంది. ఇలా మనం కష్టపడిన సక్సెస్ రానప్పుడు యెస్, మనము ఎక్కడ ఏ మిస్టేక్ జరిగింది అని ఆలోచించుకోవటానికి మనం రెస్ట్ తీసుకోవటం అవసరం అన్నమాట. కొద్దిగా రెస్ట్ తీసుకోండి. మీరు అలసిపోయి ఉన్నప్పుడు రెస్ట్ తీసుకొని మీకై మీరు థింక్ చేసుకోండి. ఆలోచించుకోవటానికి టైం ఉంటుంది. అలా ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అంతేకాని ఎక్కడ మాత్రం ఆగిపోవద్దు. సక్సెస్ ఇవాళ కాకపోతే రేపొస్తుంది అన్న నమ్మకం అయితే మీరు తప్పక పెట్టుకోవాలి. ఎలాగైతే జీవితంలో బాధలే ఎప్పటికీ ఉండవో, సంతోషాలే ఎప్పటికీ ఉండవో, అలానే ఫెయిల్యూర్స్ ఎప్పటికీ ఉండవు. మీకి సక్సెస్ ఎప్పటికీ వస్తూ ఉండదు. క్రికెట్ విషయంలో కూడా మీరు చూస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీ కానీ ఎవరైనా ఆడేటప్పుడు ఎప్పుడూ వాళ్ళే విన్ అవుతారా అంటే నో. ఒకసారి అవతలి వాళ్ళు విన్ అవుతూ ఉంటారు, ఒకసారి మనం విన్ అవుతూ ఉంటాం. కానీ ఇదంతా చెప్పడానికి బానే ఉంది. వినడానికి బానే ఉంది. కానీ అనుభవించాలంటే చాలా కష్టం. అంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తూ ఉన్నాను. సో, మీరు ఎప్పుడైనా మీకు ఇలా ఇక గివప్ చేయాలి, ఇక హోపే లేదు, ఇక సక్సెస్ అనేది రావట్లేదు అని ఎంతో బాధగా ఉన్నప్పుడు ఒక్కటి చేయండి. ఎవరికైతే హెల్ప్ అవసరమో వారికి వెళ్ళి హెల్ప్ చేయటానికి ప్రయత్నించండి. అదేంటి, నాకే హెల్ప్ ఎవ్వరు చేయట్లేదు, నేను వెళ్ళి ఇతరులకు హెల్ప్ చేయాలా అన్న క్వెషన్ మీలో వచ్చింటుందని తెలుసు. బట్ యెస్, ఎందుకు అంటే మీరు ఏదైతే ఇస్తారో అది తిరిగి వస్తుంది. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దాంట్లో కాదు కానీ వేరే రకంగా తప్పక తిరిగి వస్తుంది. కర్మ ఈజ్ రియల్ అన్నమాట. సో, మీరు ఎప్పుడైతే ఎక్కువ అంటే కష్టంలో ఉన్నారో అప్పుడు మీరు వెళ్ళి ఇతరులకు కనుక హెల్ప్ చేయగలిగితే అంటే మీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోలేరు. మీరు ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసి ఉంటారు కాబట్టి కష్టం వచ్చిన వారికి ఈజీగా మీరు హెల్ప్ అనేది చేయగలరనమాట. సో, మీకు కష్టాలు ఉన్నప్పుడు మీకీ ఫెయిల్యూర్స్ చూసి ఉంటారు కదా. ఆ ఫెయిల్యూర్స్‌లో మీరు చేసిన తప్పుల్ని వాటన్నింటినీ తీసుకొని ఇతరుల యొక్క సక్సెస్ కొరకు ప్రయత్నించండి. దానివల్ల ఏం లభిస్తుంది? నాకేమన్నా సక్సెస్ వస్తుందా అంటే, సక్సెస్ వస్తుందో రాదో తెలియదు కానీ మీకు సంతోషం అయితే తప్పక కలుగుతుంది. సో, మనం ఎంత వర్క్ చేసినా, ఎంత సక్సెస్ కోసం పరుగెడుతున్నా ఫైనల్‌గా మనం ఎందుకు ఇవన్నీ కావాలి అనుకుంటున్నామంటే హ్యాపీనెస్ కోసమే కావాలి అనుకుంటున్నాం. సో, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు ఫేస్ చేసిన కష్టాలు లేదా ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్‌ని మీరు ఇతరులకి
చెప్తూ వారి యొక్క సక్సెస్ కోసం కష్టపడ్డారు అనుకోండి, అప్పుడు తప్పక మీకు ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. సో, నెక్స్ట్ టైం మీకు లోగా ఫీల్ అయినప్పుడు రెస్ట్ తీసుకోండి. ఓకే. మళ్ళీ ఒకసారి మీ చేసినవన్నీ రీవిజిట్ చేసుకొని నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలి అని ముందుకు వెళ్ళండి. కానీ అక్కడే మాత్రం ఆగిపోకండి. గివ్ అప్ అనేది అస్సలు చేయకండి. తప్పక మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. లైఫ్ అంటేనే అది ఇంపర్మనెంట్ అనేది, అన్‌ప్రెడిక్టబుల్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా! సో, హోప్‌తో ఉండండి. ఎంతో నమ్మకంతో ఉండండి. అయితుంది, సక్సెస్ నాకు ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకంతో ముందడుగు వేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు సక్సెస్ తప్పక మీకు లభిస్తుంది. ఆల్ ద బెస్ట్. కీప్ స్మైలింగ్ అండ్ హెల్పింగ్.